నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ సర్టిఫైడ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ ఈదర్ రామకృష్ణ గారు ఉన్నారు. సో వారితో మాట్లాడి అమెరికన్ స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు ఏ విధంగా పెట్టాలి, అదేవిధంగా అమెరికన్ స్టాక్ మార్కెట్స్కి మన ఇండియన్ స్టాక్ మార్కెట్స్కి ఉన్న తేడాలేంటో వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే రామకృష్ణ గారు. నమస్కారం అండి. సార్, ఎలా ఉన్నారు సార్? బాగున్నారా? సో నాకు ఎప్పటి నుంచో చాలా పెద్ద డౌట్ అనేది జనరేట్ అవుతుంది. అందరూ మన ఇండియన్ స్టాక్ మార్కెట్ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం రెగ్యులర్గా. అసలు ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్స్ ఎలా పెట్టాలి, ఎలాంటి స్టాక్స్ని పిక్ చేసుకోవాలని ఇది అందరూ రెగ్యులర్గా మాట్లాడుకునే టాపిక్. అయితే అమెరికన్ స్టాక్ మార్కెట్లో అంటే యుఎస్ స్టాక్ మార్కెట్లో రిటైల్ ఇన్వెస్టర్లు ఏ విధంగా ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, యుఎస్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అంటే దానికి ఉన్న మార్గాలు ఏంటనేది మీరు ఇప్పుడు డీటెయిల్గా మాకు తెలియచేయాలి. అలాగే అండి. ఇండియాలో కంటే యుఎస్లో దాదాపుగా 80 సంవత్సరాల ముందే, అంటే దాదాపుగా 1790 సంవత్సరంలోనే స్టాక్ మార్కెట్స్ స్టార్ట్ అయినాయి అనమాట. ఇండియాలో 1800 సంవత్సరాల్లో 18వ దశాబ్దంలో మన స్టాక్ మార్కెట్లు స్టార్ట్ అయినాయి. అంటే ఫస్ట్ ఆర్గనైజ్డ్గా ఉండేది కాదు. ఆర్గనైజ్డ్గా లేకుండా ఎవరికి అంటే కొంత నమ్మకం మీద ఈ స్టాక్ మార్కెట్స్ నడుస్తూ ఉంటాయి. కాలక్రమేణా వాటిని అన్నింటినీ గవర్నమెంట్ ఆధీనంలో తీసుకోవటం, ఒక పద్ధతి ప్రకారం లావాదేవీలన్నింటినీ, ట్రాన్సాక్షన్స్ అన్నింటినీ క్లియర్ చేయటం, ఇవన్నీ చూసాము. ఇప్పుడు దాకా చాలామంది ఇండియన్ మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేసిన అనుభవం ఉంది. కానీ మనము రెగ్యులర్గా దైనందిక జీవితంలో చాలా అమెరికన్ ప్రోడక్ట్స్ వాడుతూ ఉంటాం మనకు తెలియకుండా. ఆల్మోస్ట్ అంటే ప్రతి క్షణం వాడే ప్రోడక్ట్ ఒకటి చెప్తాను, అంటే వాట్సాప్ వాడతాం, అది ఫేస్బుక్. ఒక కంప్యూటర్ ఆన్ చేసామంటే మైక్రోసాఫ్ట్ ప్రోడక్ట్స్ వాడతాం. అంటే విండోస్ వాడామంటే మైక్రోసాఫ్ట్ వాడినట్టే. తర్వాత యాపిల్ ఫోన్స్ వాడుతున్నాం. ఇట్లా అమెరికాకు సంబంధించిన చాలా టెక్నాలజికల్ కంపెనీస్ వాడతాం. అట్లాగే ఫుడ్ కంపెనీస్ విషయానికి వస్తే KFC కానీ, మెక్డానల్డ్స్ కానీ, రీసెంట్గా వచ్చిన స్టార్బక్స్ కానీ, ఇట్లాంటి కంపెనీస్ అన్నీ కూడా, డామినోస్, ఇవన్నీ కూడా అమెరికాకు సంబంధించిన కంపెనీస్. అట్లాగే ఇంకా బ్యాంకింగ్ విషయానికి వస్తే సిటీ బ్యాంకు, వెల్స్ ఫార్గో, ఇవన్నీ మనకు కనిపిస్తూ ఉంటాయి. అంటే ఎక్కువ మంది కస్టమర్స్ లేకపోయినా మంచి బ్యాంక్స్ అని మనకు తెలుసు. అట్లాగే పేపాల్, ఇండియాలో పేటిఎం ఎలా ఉందో ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ చేసుకోవడానికి పేపాల్ ఉంటుంది. ఇట్లాంటి కంపెనీస్ అంటే ఇంకా టెక్నాలజీ కంపెనీస్ అంటే మనకి అంటే మనం ఇండియాలో చూడని కంపెనీస్, టెస్లా కానీ, ఇట్లాంటి కంపెనీస్, ఎన్విడియా, ఇట్లాంటి కంపెనీస్, ఇవన్నీ కూడా టెక్నాలజీ నాస్డాక్లో లిస్ట్ అయిన కంపెనీస్. అన్నిటినీ మనం ఆ ప్రోడక్ట్స్ వాడుతూ ఉంటాం. కానీ ఆ ప్రోడక్ట్స్ మంచి ప్రోడక్ట్స్ అని తెలుసు, ఇంకా రాబోయే కొన్ని వందల సంవత్సరాలు ఈ ప్రోడక్ట్స్ అన్ని నిల్చుంటాయని తెలుసు. అట్లాగే ఆయా కంపెనీస్ నుంచి ఇంకా చాలా మంచి ప్రోడక్ట్స్ వస్తాయని కూడా తెలుసు మనకి. కానీ ఇన్వెస్ట్ చేస్తే మనకు మంచి ఆదాయం వస్తుందా రాదా అనేది డౌటే లేదు. మంచి ఆదాయం వస్తుంది. కానీ మార్గం ఏది? ఇన్వెస్ట్ చేయడానికి మార్గం ఉందా అంటే ఉంది. సో ఆ వెసులుబాటు మనకు ఉంది ఇన్వెస్ట్ చేయడానికి ఉంది. అది మీరేమి అమెరికాకి వెళ్ళి రిజిస్టర్ చేయాల్సిన పని లేదు, ఏం లేదు. మన మొబైల్ ఫోన్ నుంచే మనం చేయొచ్చు. మన మొబైల్ ఫోన్ నుంచే మనం ట్రేడింగ్ మొదలు పెట్టచ్చు. మన మొబైల్ ఫోన్ నుంచే మనం ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవచ్చు. ఆ వెసులుబాటు ఉంది. ఇది టోటల్ గా లీగల్. సో అంతా మన అరచేతుల్లోనే ఉంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దాదాపుగా $25,000 ప్రతి సంవత్సరం మన అమెరికన్ మార్కెట్లో కానీ వేరే విదేశీ మార్కెట్స్లో మనం డబ్బులు పెట్టుకోవచ్చు. స్టాక్ మార్కెట్స్లో అంటే సంవత్సరానికి $25,000 అంటే దాదాపుగా 20 లక్షల రూపాయలు. సో మీరు చిన్న మొత్తాల్లో అంటే కేవలం $500 నుంచి మొదలు పెట్టచ్చు మీ ఇన్వెస్ట్మెంట్స్. 20 లక్షల రూపాయల దాకా ఒక సంవత్సరానికి మీరు ఇన్వెస్ట్మెంట్స్ అమెరికన్ మార్కెట్స్లో పెట్టుకోవచ్చు. అంటే ఇంకా చాలా స్టాక్ మార్కెట్స్ చాలా ఉన్నాయి దేశాల్లో. అంటే జపాన్ నుంచి తీసుకుంటే, కానీ మన ప్రోడక్ట్స్ అర్థం కాదు, ఆ మేనేజ్మెంట్ అర్థం కాదు. తరచుగా మనం చదివేది వార్తల్లో ప్రముఖంగా నిలిచేది అమెరికన్ మార్కెట్స్ ఎక్కువ చూస్తుంటాం. ఇప్పుడు యాపిల్ CEO కానీ, అమెజాన్ CEO కానీ, మైక్రోసాఫ్ట్ CEOs, గూగుల్ CEOs, వీళ్ళందరూ రెగ్యులర్గా ఇండియాని తరచుగా విజిట్ చేస్తూ ఉంటారు. వాళ్ళల్లో ఇండియన్స్ కూడా ఎక్కువ మంది ఉన్నారు. వార్తల్లో కూడా ఈ పేర్లు రెగ్యులర్గా వింటారు, మీడియాలో కూడా. ఈవెన్ నిన్న మనం చెప్పుకోలేదు అమెజాన్ గురించి. అమెజాన్ కూడా మన జీవితంలో బాగా చొచ్చుకోపోయింది. ఆ ప్రోడక్ట్ సంబంధించిన అంటే ఆ CEO జెఫ్ బీజోస్, వరల్డ్ రిచెస్ట్ పర్సన్. సో ఇలాంటి ప్రోడక్ట్స్లో మనం ఎందుకు ఇన్వెస్ట్ చేయకూడదు, ఎట్లా ఇన్వెస్ట్ చేయాలి, అసలు ఆటికి ఇటుకి మనకి డిఫరెన్స్ లేదు ఇండియన్ స్టాక్ మార్కెట్స్కి, US స్టాక్ మార్కెట్స్కి, ఈ విషయాలన్నీ ఈరోజు మనం ప్రస్తావిస్తాం. చెప్పండి.
ముఖ్యంగా మనకి ముందు అసలు రెండింటికి ఉన్న సారూప్యాలు తేడాలు చూద్దాం ఏమేమి ఉన్నాయని. ఇండియన్ స్టాక్ మార్కెట్లో మీరు ఆల్రెడీ స్టాక్ ఎక్స్చేంజెస్ గురించి విని ఉంటారు. అంటే 2 స్టాక్ ఎక్స్చేంజ్ ప్రముఖంగా మనకి వినిపిస్తూ ఉంటాయి. అంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, అట్లాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. ఈ 2 కూడా స్టాక్ మార్కెట్ని డీల్ చేస్తూ ఉంటాయి. మనం ఇప్పుడు కమోడిటీ మార్కెట్స్ గురించి మనం మాట్లాడలేదు. కమోడిటీ ఎక్స్చేంజెస్ అంటే ఎంసీఎక్స్, ఎన్సీడీఈఎక్స్ అంటే మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్, ఇట్లాంటి కమోడిటీ ఎక్స్చేంజెస్ ఉన్నాయి. వాటి గురించి మనం డిస్కస్ చేయట్లేదు. సో మనకి మెయిన్గా స్టాక్ మార్కెట్స్ అంటే స్టాక్ ఎక్స్చేంజెస్ అంటే ఎన్ఎస్సి, బిఎస్సి ఇండియాలో. అదేవిధంగా అమెరికాలో స్టాక్ ఎక్స్చేంజెస్ అంటే ఎన్వైఎస్సి అంటే న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్. ఎన్వైఎస్సి న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్. రెండోది నాస్డాక్. అవును. నాస్డాక్ అంటే మొత్తము టెక్నాలజీ కంపెనీస్ అన్ని నాస్డాక్లో ఉంటాయి. ఓకే. తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్, ఇండస్ట్రియల్స్, ఫైనాన్షియల్స్ ఇలాంటి కంపెనీస్ అన్ని కూడా న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్లో ఉంటాయి. అంటే ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ అన్ని కూడా న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్లో ఉంటాయి. ఇక్కడ కంపెనీల పరంగా చూస్తే దాదాపుగా 3,300 కంపెనీస్ నాస్డాక్లో లిస్ట్ అయ్యి ఉన్నాయి. ఓకే. అలాగే న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్లో 2,500 కంపెనీస్ లిస్ట్ అయ్యి ఉన్నాయి. తర్వాత మార్కెట్ పరిణామం కనుక మనం గమనించినట్లయితే ఎంత సైజ్ అండి అమెరికన్ మార్కెట్. $25 ట్రిలియన్ ఒక న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్టెడ్ ఉన్న కంపెనీస్ వాల్యూ. $25 ట్రిలియన్. మళ్ళీ నాస్డాక్లో $20 ట్రిలియన్. నాస్డాక్లో అంటే మొత్తం కలిపితే $45 ట్రిలియన్ మార్కెట్ వాల్యూ ఉంది ఆ కంపెనీస్ మొత్తం కంపెనీస్. ఇండియాలలోగా ఎన్ఎస్సిలో, బిఎస్సిలో ఒకే రకమైన కంపెనీస్ ఉంటాయి ఆల్మోస్ట్. అవును. అంటే ఇండెక్స్ కాన్స్టిట్యూషన్స్ లో కూడా సేమ్ కంపెనీస్ ని మెయింటైన్ చేస్తూ ఉంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం చెప్పాలంటే మీకు సెన్సెక్స్ అని అంటాం. అంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ వాళ్ళు సెన్సెక్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. సెన్సెక్స్ లో 30 స్టాక్స్ ఉంటాయి. అట్లాగే న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ వాళ్ళు డౌ జోన్స్ ని మెయింటైన్ చేస్తుంటారు. డౌ జోన్స్ లో కూడా 30 స్టాక్స్ ఉంటాయి. ఇక్కడ తేడా ఏంటంటే ఎన్ఎస్సికి వచ్చేటప్పటికి ఎన్ఎస్సిలో నిఫ్టీ అని ఉంటుంది. నిఫ్టీ అవును, మెయిన్ ఇండెక్స్. అంటే స్టాక్ మనం రోజు సాయంత్రం ప్రముఖంగా వార్తల్లో వచ్చే 2 ఇండెక్సెస్లు, ఒకటి వచ్చేటప్పటికి నిఫ్టీ, ఒకటి వచ్చేటప్పటికి సెన్సెక్స్. ఈ రెండింటి గురించి చెప్తారు. అవి ఎంత కదిలినాయి, ఎంత పెరిగినాయి, తగ్గినాయి అనే విషయాలు మనం మాట్లాడుతూ ఉంటాం. అదే అమెరికాలో డవ్ ఎంత కదిలింది, నాస్డాక్ ఎంత కదిలింది. ఓకే, నాస్డాక్. సో డవ్లో ఉన్న స్టాక్స్ నాస్డాక్ లో ఉండవు, నాస్డాక్ 100 లో ఉండవు. ఓకే, ఒక దాంట్లో ఉన్న స్టాక్స్ ఇంకో దాంట్లో ఉండవు. ఆ ఇండెక్స్ అలా డిజైన్ చేశారు. ఇవన్నీ కాకుండా బ్రాడ్ మార్కెట్ అంటే ఓవరాల్గా అంటే డౌ జోన్స్ కేవలం 30 స్టాక్స్ని ట్రాక్ చేస్తుంది. ఓకే, కానీ బ్రాడ్ మార్కెట్ కనుక మనం చూసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ S&P 500 అంటే స్టాండర్డ్ అండ్ పూర్ 500 అనే ఒక ఇండెక్స్ ఉంది. దాంట్లో 500 కంపెనీస్ ట్రాక్ చేస్తారు. ఓకే, సో అది మోర్ స్టేబుల్ ఇండెక్స్ అని చెప్పుకోవచ్చు కంపారిటివ్గా నాస్డాక్ తర్వాత డౌ జోన్స్ కంటే. ఓకే, ఇంకా స్మాల్ క్యాప్ ఇండెక్సెస్లో రసెల్స్ 2000 అని ఉంది. అంటే 2000 కంపెనీస్ని దాదాపుగా అవి ట్రాక్ చేస్తాయి. ఓకే, సో అంత దూరం మనం అవసరం లేదు. ప్రముఖంగా ఉన్న 3 ఇండెక్స్లు వచ్చేటప్పటికి డౌ జోన్స్ 30 స్టాక్స్, నాస్డాక్ 100 స్టాక్స్, అట్లా S&P 500 స్టాక్స్ని ట్రాక్ చేస్తూ ఉంటాయి. వాటికి సమానంగా పోలిక మనం చెప్పాలంటే ఎన్ఎస్సిలో నిఫ్టీ 50 టాప్ ఇండియాలో టాప్ 50 కంపెనీస్ ట్రాక్ చేసుకుంటాం. అట్లాగే సెన్సెక్స్ ఇది టాప్ 30 కంపెనీస్ని ట్రాక్ చేస్తుంది. మెయిన్గా ఇండెక్స్ల వరకు ఇండెక్స్లో వరకు ఉన్న తేడాలు కానీ సారూప్యాలు కానీ అవి మెయిన్గా. ఇంకా ఫర్దర్గా టైమింగ్స్ కనుక మనం చూసినట్లయితే టైమింగ్స్ ఎలా ఉన్నాయి. ఇండియాలో 9:15కి మనకు ట్రేడింగ్ స్టార్ట్ అవుతుంది. మార్నింగ్ 9:15కి. ఈవినింగ్ 3:30 కల్లా ట్రేడింగ్ క్లోజ్ అయిపోతుంది. మన టైమింగ్స్ అవి. కానీ అమెరికాలో టైమింగ్స్ వచ్చేటప్పటికి మార్నింగ్ 9:30కి స్టార్ట్ చేస్తారు, ఈవినింగ్ 4 o'clock క్లోజ్ చేస్తారు. 4 o'clock. ఓకే, అది ఒక 15 minutes ఎక్స్ట్రా అయినప్పటికీ దానివల్ల కొన్ని టెక్నికల్ అడ్వాంటేజెస్ ఉన్నాయి. టెక్నికల్ ఇండికేటర్స్ ఫాలో అయ్యే వాళ్ళకి అది డివిజిబుల్ బై 1 hour, ఇట్లాంటి 30 minutes, ఇట్లాంటి కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. సో ఆ టాపిక్లోకి మనం ఇప్పుడు వెళ్ళటం లేదు టెక్నికల్ అనాలిసిస్ గురించి. మెయిన్ టైమింగ్స్ కనుక చూసినట్లయితే అలా ఉన్నాయి. ఇందాక మనం చెప్పుకున్నట్లు న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ $25 ట్రిలియన్ నెట్వర్త్, అట్లాగే నాస్డాక్ $20 ట్రిలియన్ నెట్వర్త్లో ప్రస్తుతం నడుస్తున్నప్పటికీ ఇండియన్ మార్కెట్ సైజ్ కనుక మనం చూస్తే $3 ట్రిలియన్ మాత్రం. ఓకే, అంటే చాలా చిన్న మార్కెట్ కింద మనం అర్థం చేసుకోవచ్చు. అంటే మన మార్కెట్స్ని ఎమర్జింగ్ మార్కెట్స్ అంటారు.
సో ఆ మార్కెట్స్ ఆల్రెడీ మెచ్యూర్డ్ మార్కెట్స్. సో ఆ మార్కెట్స్ డెప్త్ కానీ, ఆ మార్కెట్స్ వాల్యూమ్స్ కానీ, ఆ మార్కెట్ సైజ్ కానీ చాలా పెద్దది ఇండియాతో కంపేర్ చేస్తే. సో మీ ఇన్వెస్ట్మెంట్స్ కొంచెం సేఫ్గా, సెక్యూర్డ్గా, కంపేర్ టు ఇండియా కంటే సేఫ్గా ఉండాలంటే యూఎస్లో ఇన్వెస్ట్ చేసుకోవడం మంచిదని చెప్తాను. ఓకే.